ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి ఈ నెల ఆగస్ట్ నెల మొదటి ఆదివారం. మనము దాదాపు 2 సంవత్సరాల పైగా నెలలో మొదటి ఆదివారం కుటుంబానికి మనం కేటాయించినాం. కుటుంబాలు పడిపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంది, జంటలు విడిపోతున్నారు, పిల్లలు పాడైపోతున్నారు, మాట వినకుండా శాపగ్రస్తులవుతున్నారు, ఉద్యోగాలు లేవు, వివాహాలు కావడం లేదు, యవన పిల్లలు దారి తప్పుతున్నారు, చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు, సాతానుడు పిల్లలను మింగేస్తున్నాడు, హఠాన్ మరణాలు, ప్రమాదాలు, తాగుతున్నారు, తందనాలు ఆడుతున్నారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అపాయకరమైన దినాలు, చివరి రోజులు ఇలా ఉంటుందని పరిశుద్ధ గ్రంథము ఘోషిస్తుంది. మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభు బిడ్డలమై మన కుటుంబాలను చక్కబెట్టుకోవడానికి మనకు చేతగా. మరి వాట్ ఈస్ ద వే అవుట్? సంఘాలకు ఈ బాధ్యత ఉంది. ఎవ్రీ చర్చ్ హ్యాస్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే సంఘం అంటే కేవలం ఆదివారం ఒక ఆరాధన కాదు. చిన్నపిల్లలకు కార్యక్రమాలు, యవనస్తులకు కార్యక్రమాలు, స్త్రీలకు కార్యక్రమాలు, పురుషులకు కార్యక్రమాలు, అలాగే వృద్ధులకు కార్యక్రమాలు, అన్ని విధాల సంఘము, క్రీస్తు శరీరము అది ఎదగాలి. క్రీస్తు శిరస్సు మట్టుకు మనము ఎదగాలి. మరి కొన్ని సంఘాలు చూస్తే ఒక ఆరాధన పెట్టేసి దాంతో సమాప్తం. అది సంఘం కాదు అది. ఎందుకంటే చిన్న గొర్రెలను గాయమన్నాడు కదా పేతురుతో. నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలి? నా చిన్న గొర్రెలను కాయాలి. చిన్న గొర్రెలు అంటే ఎవరు? యవనస్తులు, చిన్న బిడ్డలు. మరి అలాగే స్త్రీలకు సరి అయిన ఉపదేశం ఇవ్వకుంటే వారి ఇల్లు చక్కబెట్టుకోలేరు. భర్తల దగ్గర ఎలాగుండాలి, పిల్లల దగ్గర ఎలాగుండాలి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, అత్తమామల్ని ఎలా చూడాలి, బంధువుల మధ్యలో ఎలాగుండాలి ఒక స్త్రీ, తప్పకుండా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్స్. మరి ఇలాంటి కార్యక్రమాలు గత 33 సంవత్సరాల నుండి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. చక్కగా కట్టబడిన కుటుంబాలే చక్కని సంఘంగా మారుతుందని నేను నమ్ముతున్నాను. మరి చక్కని సంఘాలే మరి పరలోక రాజ్యంలో వధువు సంఘంగా మార్చబడుతుంది. అయితే ప్రస్తుత దినాల్లో మరి చాలా భయంకరమైన రోజులు, చాలా భయంకరమైన రోజులు. నోటితో చెప్పడానికి కూడా వెనకాడవలసి వస్తుంది. అలాంటి ఘోర ప్రమాదంలో ఉన్నారు యవనస్తులు. చెడిపోతున్నారు అంతే. సాతానుడు ప్రతి కుటుంబంలో తాండవం ఆడుతున్నాడు. ఏర్పరచబడిన వారిని సైతం పడగొడుతున్నాడు. వారి కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వి డూయింగ్? పిల్లలు దారి తప్పుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మా పిల్లలు చాలా మంచోళ్ళు అండి, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అండి, వాళ్ళ కాతలాంతులు ఈ తలాంతులను మూరుస్తున్నారే కానీ పిల్లల కొరకు ఒక పూట పస్తుండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయమని వాక్యం అంటుంది. వాక్యం ఏమంటుంది? అది విధేయత చూపెట్టుకుంటే మనం ఎలాగ బాగుపడతాం చెప్పండి? ఈరోజు కుటుంబ ఆరాధన, శ్రమను ఏ విధంగా ఎదుర్కోవాలి, శ్రమ ఓర్పును మనకు దయచేస్తుంది. శ్రమలో దేవుడు మనల్ని చేయవిడివాడు. శ్రమలో దేవుని ఆజ్ఞలను మనం నేర్చుకుంటాం. శ్రమ ద్వారా మనము సిద్ధపాటు అవుతాము, శ్రమల బడిలో తయారవుతాం. మన కుటుంబాలు శ్రమలు వస్తే మనం భయపడే అవసరం లేదు. శ్రమల్లో దేవుడు మనల్ని చేయి విడివాడు, శ్రమల్లో తోడుంటాడు, నడిపిస్తాడు, గమ్యం చేరుస్తాడు. ఈ మాటలే. నేను ఒక చాలా సీరియస్ ఇష్యూ మాట్లాడుతున్నాను. డోంట్ టేక్ ఇట్ లైట్లీ. థింగ్స్ ఆర్ గోయింగ్ వెరీ బ్యాడ్. కుటుంబంలో ఒక్కనన్నా నిలబడండి, ఉపవసించండి, కన్నీళ్ళు గార్చండి, ప్రార్థన చేయండి. మీరేం నిరుత్సాహపడే అవసరం లేదు. అయ్యో మా ఆయన అట్లున్నాడు, మా ఆవిడ ఇట్లుంది. యూ స్టాండ్ ఇన్ ద గ్యాప్. ఎజెకియల్ 22:30 నేను చూసినాను. ఒక్కడు నిలబడినా దేవుడు ఆ దేశాన్ని పాడు చేయడంట. దేవునికి స్తోత్రం. నేను దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైన సందులో నిలిచివాడు ఎవడు అంటే సింగులర్ ఫామ్ ఉంది. నాకు అది నచ్చింది. అందుకే నేను దేశం కొరకు నేను ప్రార్థన చేస్తాను, ప్రపంచ శాంతి కొరకు చేస్తాను, కుటుంబాల కొరకు చేస్తాను, నా కుటుంబం కొరకు చేస్తానని తెగించి నిలబడినాను. ఎందుకంటే దేవుడు ప్రతి మొరను ఆలకిస్తాడు. కాబట్టి మీ కుటుంబాలు పతనం అవుతుంటే చూసుకుంటూ ఊరుకోకండి. డోంట్ స్టేర్ అండ్ వరీ, డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఈరోజు అంతే. కుటుంబము నువ్వు చేయాల్సింది చెయ్యి. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక భర్తగా, కుటుంబ నాయకునిగా, ఒక తండ్రిగా నీ వంతు శ్రమ ఏది?
చాలామంది పురుషులు అనుకుంటారు మేము రోజు ఉదయం నుండి రాత్రి దాకా కష్టపడి ఆ మూట తెచ్చి భార్యకి ఇస్తే ఇల్లు మంచిగా ఉందని. ఇల్లు పతనమైపోతుంది. చాలామంది యవన పిల్లలు సిగరెట్లు తాగడం మొదలుపెట్టినారు. మీకు తెలియదు అది, తల్లిదండ్రులకు తెలియదు అది, నాకు తెలుసు. నేను చెప్తే మీకు గుండె పలుకుతుంది. ఎందుకంటే రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర వస్తుంది, కంప్లైంట్స్ నా దగ్గర వస్తుంది. మీ పిల్లలు నాకు దారి తప్పుతున్నారంటే ఒక్కసారి మీరు షాక్ అవుతారు, అవాక్ అయిపోతారు. అందుకే ప్రార్థన చేస్తున్నాను. ఎట్లా చెప్పాలనో తెలియదు దేవా వీళ్ళకు. నేను చెప్తే వారి గుండె పలుకుతుంది, ఇలా ఉన్నారు నీ పిల్లలంటే. ఆయన చెప్పి తీరుతాను నేను. ఎందుకంటే నేను సత్యం కొరకు నడికట్టు కట్టుకొని నిలబడినాను. దేవునికి స్తోత్రం. తప్పకుండా చెప్తాను, కానీ టైం అడుగుతున్నాను. మీరు తెలుసుకోకుంటే మీ పిల్లలు పైన పెట్టు. వేర్ ఆర్ యువర్ చిల్డ్రన్ గోయింగ్? కొందరు త్రాగుతున్నారు, కొందరు పబ్లకు వెళ్తున్నారు, సిగరెట్ స్మోకింగ్ ఉంది, మీకు తెలియదు అది. జరదాలు తింటున్నారు, గుట్కాలు తింటున్నారు, ఆషికులు తింటున్నారు, మీకు తెలియదు అది. కాలేజ్ పోతున్నాం అని చెప్పి సినిమాలకు పోతున్నారు, మీకు అది తెలియదు. ఆడపిల్లలు చెరుపుతున్నారు, మీకు తెలియదు అది. మీరంతా బాగుంది అనుకుంటున్నారు. పొట్ట నిండా కడుపు నిండా అన్నం పెట్టండి, బాగా పెట్టండి. ఆదివారం వస్తే బిర్యానీ, ఆ బిర్యానీ ఈ బిర్యానీ, ఇంకా కుక్కి పెట్టండి. పిల్లల కొరకు పెట్టే పెట్టుబడి తిండి కాదు, బట్టలు కాదు, ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్. మీరు అలకగా అనుకోకండి నా మాటలు. నేను బైబిల్ తరచి చూసి చెప్తున్నాను, నేను అనుభవించి చెప్తున్నాను. నాకు తెలుసు ముందున్నది ముసుళ్ళ పండుగ. కాబట్టి ఈ దినమే నా బిడ్డలు పుట్టినప్పటి నుండి నేను అలర్ట్ అయినాను. నాకు తెలుసు సాతానుడు మింగేస్తున్నాడు. ముఖ్యంగా సేవలో ఉంటే పిల్లల మీద దాడి చేసి గమనాన్ని చెదరగొడతాడని ముందే తెలుసు. కాబట్టి అప్పటి నుండే జాగ్రత్త పడినాను. దేవుడు తప్పించినాడు, చాలా కార్యాలు తప్పించడం చూస్తే, వెనుదిరిగి చూస్తే ఇంత గొప్ప విజయానికి నాయకుడు ప్రభు ఉండగా మనం ఎందుకు భయపడాలి? దేవునికి స్తోత్రం. విజయం అనుగ్రహిస్తాడు నీకు. విజయ ధ్వనులు నీ ఇంటి నుండి బయలుదేరుతుంది. విక్టరీ సౌండ్స్. నిన్న ఒక ప్రేయర్ సెల్కు పేరు పెట్టినాను, విక్టరీ వాయిస్, విజయధ్వని. అవును, నీ కుటుంబం నుండి విజయధ్వనులు రావాలి. నా పిల్లలు మంచిగా సెటిల్ అయినారు అనాలి నువ్వు. దేవునికి స్తోత్రం. నా పిల్లలందరూ దేవుని భయంలో నడుస్తున్నారు అనాలి నువ్వు. నీ పిల్లలకు మంచి ఉద్యోగాలు దేవుడు ఇస్తాడు, ఇచ్చినాడని నమ్మాలి, పొందుకోవాలి, సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. నా పిల్లలకు మంచి జతలు ఇచ్చినాడని చెప్పాలి. సాతాను ఓడిపోయింది మా కుటుంబంలో, దేవుడు నాకు విజయాన్ని ఇచ్చినాడు, నా ప్రార్థన విన్నాడు, నా కన్నీళ్ళను చూసినాడు, నా ఉపవాసం అంగీకరించినాడు. ఇప్పుడు నా పిల్లలందరూ గొప్ప స్థాయిలో ఉన్నారని చెప్పాలి. ఒకవేళ గొప్ప స్థాయికి వచ్చినా కూడా చెడిపోయే అవకాశం ఉంది. తెలుసా మీకు ఆ సంగతి? దేవుడు అన్నీ ఇచ్చి, కడుపు నిండా తిండి ఇచ్చి, బట్టలు ఇచ్చి, స్థాయి ఇచ్చి, చక్కని వివాహాలు ఇచ్చి, పిల్లల్ని ఇచ్చినా చెడిపోయే అవకాశం ఉందండి. నీ గొంతులో ఊపిరున్నంత వరకు నువ్వు విలపించాలి ప్రభు సన్నిధిలో. దేవునికి స్తోత్రం. వారి ప్రాణము, ఆత్మ, శరీరం కాపాడబడాలి. సాతానుడు ఎటుగుండా ప్రవేశిస్తాడో నీకు తెలియదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? అపవాదికి మీరేమి ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. అంత అయిపోయిందిలే, నా పని అయిపోయిందని నేను అనుకోను. 3 పిల్లలు సెటిల్ అయిపోయినారు, ముగ్గురికి 2 పిల్లలు ఉన్నారు, అయిపోయింది, అందరూ మంచి ఉద్యోగాలు, స్థాయి అంతుందని నేను అనుకోను. నేను ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాను, ఎప్పుడు ప్రార్థన చేస్తాను. నిద్రపోను. రాత్రి 1-2 గంటలు అంతే నేను నిద్రపోయేది. అది కూడా నిద్రలో కూడా మాట్లాడుతుంటాను దేవునితో. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయాలంట. పిల్లలు పాడు కావడం మనం చూడొద్దు, మన కనులారా. మన పిల్లల చావు మనం చూడొద్దు. నేను చూశాను, దేవునికి అభిధేయాలు ఉన్నప్పుడు నా బిడ్డ చావు చూసినాను. అది దెబ్బ సరిగ్గా కొట్టినాడు దేవుడు నన్ను. అంతటితో సెట్ అయినానంటే ఈ రోజు వరకు సెట్ అయి ఉన్నాను. దేవునికి స్తోత్రం. శ్రమ ఎందుకు కలుగుతుందండి? నువ్వు మాట వినకుంటే వస్తుంది శ్రమ. నిన్ను ఇబ్బంది కొలిమిలో వేసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పుటమ వేస్తాడంట. నువ్వు బంగారం కాబట్టి, బంగారమునకు కొలిమి తగినది, వెండికి మూస తగినది. యెషయా 48:10 ఉంది, ఇబ్బంది కొలిమిలో ఆయన నన్ను పుటం వేసినాడు. ఒకటి చూడండి, 48:10. యెషయా 48:10. నేను నిన్ను పుటం వేస్తుని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితే. మనము మరి పాఠాలు ఎన్నో నేర్చుకుంటాం, శ్రమల బడిలోనే నేర్చుకుంటాం. భక్తులందరూ ఇబ్బంది కొలిమిలోనే తయారవుతారు. ఒక బంగారు నగ సిద్ధం కావాలంటే
పుటం వేయబడాలి. అగ్నిలో పుటం వేస్తే కానీ ఆ నగ ఆభరణం అందంగా రాదు వెలికి. అలాగే ఇనుమును కూడా వేస్తారు. ఒక ఆయుధంగా తయారు కావాలంటే నిప్పు కావాలి. నిప్పు లేని పని జరగదు. అలాగే మాట వినని వారు, అవిధేయులు, లోబడనొల్లని ప్రజలకు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? వాళ్ళంతా సిద్ధం చేయాలంటే శ్రమ కావాలి, ఇబ్బంది కొలిమి కావాలండి. ఇక్కడ ఏం రాస్తుంది? నిన్ను పుటం వేస్తాను నేను. దేవుని మాటలు పవిత్రమైనవి. అది వెండి మూసలో పుటము వేయబడిందని ఒక దగ్గర ఉంది, అది చూపెడతాను. 12వ కీర్తన దీన్ని. దేవుని మాటలు ఎంత ప్రశస్తమైనవి, అది పుటము వేయబడినది. యథార్థమైన దేవుని మాటలు. 6వ వచనం, 12వ కీర్తన 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి. చదవండి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రము. మాట వస్తలేదు ఎందుకు? గుండెపోటు వస్తుందా వింటుంటే? ఉన్నమాట చెప్తున్నా నేను. ఉన్నమాట చెప్తే ఊర్లో ఉండనియారంట. పర్లేదు, ఈ ఊరు కాకుంటే మీ ఊరికి వెళ్ళిపోతాను, కానీ చెప్పేదాన్ని చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని మాటలు చెప్తున్నాను మీకు. వెండి అంత పవిత్రములు దేవుని మాటలు. ఇది మట్టి మూసలో 7 మార్లు, 7 అంటే పవిత్రం, పరిపూర్ణమైన బైబిల్ సంఖ్య అది. 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రం. అందుకే 48:10 వచనంలో ఒకరిని పవిత్రం చేయాలంటే, పరిశుద్ధపరచాలంటే అగ్ని తప్ప మార్గము లేదు. నువ్వు ఇంకా దేవుని మాట వినకుంటే వణకాలి, దేవుని మాటకు వణకాలి. నువ్వు ఏదో కోవిడ్ వస్తుంది అనే వదంతి వినగానే వణికినారు కదా, వణకలే? ఇండో పాక్ వారంటే వణికినారా లేదా? వణికినారు. సునామీలు వస్తుందంటే వణకరా? తెగుళ్ళు వస్తుంటే వణకరా? మరి దేవుని మాటకు ఎందుకు వణకరు? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టిస్తున్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వానినే నేను దృష్టిస్తున్నానంట. చాలామంది అనుకుంటే గుడి పనులు చేయాలి, లేకుంటే బడి పనులు చేయాలి, లేకుంటే ఆలయాలు కట్టాలని. యెషయా 66లో ఈ మాట ఉంది. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా గురించి చేసే పనులు ఏ పాటివి? ఇవన్నీ నా హస్తకృత్యములే. ఇవన్నీ నా హస్తకృత్యములు. మీరు చేసేది ఏం లేదు గొప్ప. కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. యెషయా 66 మొదటి 2 వచనాలు మీరు చదవాలి. అందుకే దేవుడు తన్ను ప్రేమించు వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడంట. ప్రేమించు వారిని. ఈరోజు నువ్వు శ్రమలో ఉంటే అది దేవుని ప్రేమకు ఒక గుర్తు అన్నమాట. నువ్వు పాడు కాకుండా, నువ్వు పడిపోకుండా, నీ అడుగులు తప్పకుండా, నీ అడుగులు జారకుండా, పట్టాలు తప్పకుండా పెడుతున్నాడు అనమాట చురుకులు. అప్పుడు వెంటనే నీవు మెలుకోగలిగి, అయ్యా నాయనా నువ్వు తప్ప నాకు ఆశ్రయం ఏది లేదు. నువ్వు యుగ యుగములకు ఆశ్రయమై ఉన్నావు. నువ్వు తరతరములకు దేవుడవై ఉన్నావు. నీ నీతి పిల్ల పిల్ల తరానికి చూపెడతావు. ఐ ట్రస్ట్ యూ లార్డ్. ఇన్ యువర్ ప్రామిసెస్ ఐ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ లార్డ్. నేను నమ్ముతున్నాను తండ్రి. నీవెప్పుడు నిన్ను నమ్ముకున్న వారిని వమ్ము చేయవు. నీ తట్టు చూసిన వారి ముఖములు ఏమైందంట? ప్రకాశించిందంట. వారు ఎన్నడూ లజ్జింపబడరు. దేవుని స్తోత్రం. తల్లులారా తండ్రులారా వినండి మాట. పిల్లలను పార్టీలకు తీసుకుపోతారు, పబ్బులకు తీసుకుపోతారు, పనికిరాని పనులన్నీ చేస్తారు, ప్రార్థన చేపియరు. రండిరా ఇటు రండి ప్రార్థన చేద్దాం అనే అంత ధైర్యం ఉందా మీకు? నేనైతే అంటాను. నిన్న కూడా పోయి వచ్చినాను పెద్ద కుమారింటికి. మనుమళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, పిల్ల అందరూ ఆటలు పాటలు మంచిగా సంతోషిస్తున్నారు. మంచి ఫుడ్ తిని అంత మంచిగా. నేను అనుకున్న దేవుడు నిజంగానే దీవించినాడు. ఒక శబ్దం వినబడ్డది. ఇది కాదు దీవెన, వీళ్ళందరూ ప్రభు మార్గంలో నడిస్తే అది దీవెన. దేవునికి స్తోత్రం. రమానని అంతే. కమ్ ఆల్ ఆఫ్ యూ కమ్ అన్నట్టు అందరూ వచ్చినారు. దేవునికి స్తోత్రం. అందరూ వచ్చినారు. పెద్ద లేదు చిన్న లేదు, అందరూ వచ్చినారు.
తలలు వంచంటే వంచినారు, ప్రార్థన చేయమంటే చేసినారు. ప్రార్థన చేసినా నేను వాళ్ళందరి కొరకు ఆశీర్వదించి ప్రార్థన చేసి తల్లిగా చెప్పినాను. వాళ్ళ పిల్లలందరూ మ్యూజిక్లో చాలా రాణిస్తున్నారు. మంచి పాట, గొంతు. ఆ చిన్న బిడ్డల గొంతు చూస్తుంటే అబ్బో ఇది నువ్వు రాబో తరానికి వీళ్ళని ఇలా తయారు చేస్తున్నావు దేవా అని నా విశ్వాసం. దేవుని స్తోత్రం. అందరూ ఆరుగురు కూడా పాటలు పాడతారు వాయిద్యాలు. చిన్నది, అందరికంటే చిన్నది ఇంకా స్వరమెత్తి పాడుతుంది. అప్పుడు నేను ఆశ్చర్యపోయినాను. ప్రార్థన చేసేది ఎంత, దేవుని ఫలం చూడడము ఎంతగా చూస్తాం కదా మనం. అప్పుడు చెప్పినాను, దేవుని పాటలు తప్ప ఇంకొక పాట నోటికి రావద్దని చెప్పిన. 8వ కీర్తన 2వ వచనం ఫ్యామిలీ గ్రూప్లో పెట్టినాను, చదవండి. అది 8వ కీర్తన 2వ వచనం. శత్రువులను 8వ కీర్తన 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించును. అంటే చిన్న బిడ్డలు స్తుతించి పాడడం, ఇంట్లో వేరే పాటలు, పిచ్చి పాటలు పాడకూడదని కూడా ఆజ్ఞ ఇచ్చిన. ఏదో పాప్ సాంగ్ వద్దు, అవన్నీ పిచ్చి పనులు, వెట్టి చాకిర చెయ్యకూడదు. ఆ పనులు దేవుని పాటలే పాడాలని చెప్పిన, గద్దించిన. దేవుని స్తోత్రం, దేవుని పాటలే పాడాలి. ఎందుకంటే దేవుని పాటలు చిన్న బిడ్డలు ఇంట్లో పాడితే దేవుడు దిగొస్తాడంట. స్తుతి సింహాసనము చిన్న బిడ్డలు వేయాలి. అప్పుడు శత్రువులను దేవుడు ఏం చేశాడంట, పగ తీర్చుకున్న వారిని మాన్పివేయటకి, అంటే నీ కుటుంబంలో వచ్చే కీడును ఏం చేశాడట, కొట్టి పారవేస్తాడు. శత్రువులు ఉన్న శత్రువులు లేని వారు లేకుండా అయిపోతారు. విరోధులను బట్టి, నీ విరోధులు ఎవరున్నారో వారు ఓడిపోతారట ఈ బిడ్డల యొక్క స్తుతుల మూలమున. మరి బైబిల్లో రాస్తుందే చెప్తున్నాను నేను. బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గము స్థాపించున్నావు. కుటుంబానికి రక్షణ దుర్గం ఎందుకుంటుందండి? రక్షణ దుర్గం. సాతానుడు చొరబడకుండా, శత్రువులు చొరబడకుండా, రోగాలు రాకుండా, అంటే అద్భుతాల పరంపర జరుగుతుంది అట్టి కుటుంబాల్లో బిడ్డలు పాటలు పాడినప్పుడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పాడుకొని ఇప్పుడు అంతా మోడర్న్ కదా, అది అటు కాదు ఇటు కాదా. నేను అడిగిన ఏం పాట ఇదంటే, అటు కాదు ఇటు, ఇది ఒక సెక్యులర్ పాట. సెక్యులర్ పాట అవసరం లేదు ఇక్కడ. దేవుని పాటలే పాడాలి. నోట్లో గడ్డ వచ్చినా కాదు, గడ్డ రాకముందే కేర్ఫుల్ ఉండాలి కదా. నువ్వు దేవుని స్తుతించకుంటే నీకు వస్తుంది ఏదో ఒకటి, తప్పకుండా వస్తుంది. ఎందుకు రాదు? దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు, సుఖ సౌకర్యాలు ఇచ్చినప్పుడు, దేవుని యందు భయము తొలగిపోతే ఏం ప్రయోజనం? ఇంతకుముందు ఒక వాక్యం చదివినారు కదా, కడుపు నిండిన తర్వాత ఏమంటాడంట వాడు, దేవుడెవడు, ఎంత భయంకరం నీ పిల్లలు దేవుడెవరు అనంటే. ఇక అంతకంటే నరకం నీకుందా ఈ లోకంలో? అందుకే గుండె పగిలి దేవుని పాదాల దగ్గర ఏం చేయాలి? నువ్వు ఏడవాలి. ఏం లేదు, అందరూ బాగున్నారు, అందరూ చాలా బాగున్నారండి, హై స్టేటస్ అండి, హై ఎడ్యుకేషన్ అండి, హై పాలిష్ అండి. చెత్త బుట్టిలో వేసేయాలి అవన్నీ. వాడు దేవుల్లో లేకుంటే వ్యర్థం, సున్నా. దేవుల్లో వాడు నాటుకునేంత వరకు నా పరిశ్రమ ఏంటి? దేవుని పాదాలు పట్టుకోవడం. ఇంకా గట్టిగా చెప్పాలనా? చప్పుడు రావడం లేదు. మీరు బొత్తిగా భయం లేదు మీకు. అంటే అందరని కాదు, కొందరికి భయమే లేదు. ఏమన్నా కానీ ఏమవుతుంది? నువ్వు కనులారా చూస్తావు. నిన్న ఒక కథ విన్నాను జూమ్లో. మెడిసిన్ చదవడానికి తల్లిదండ్రులు కష్టపడి పిల్లను పంపిస్తే, ఆ పిల్ల చదువు మధ్యలో రైల్వే స్టేషన్లో ఒక అన్యుడైన పిల్లవంతో స్నేహం చేసి పాపంలో పడి, ఆ కొడుకును తల్లి విధవరాలు కష్టపడి వెజిటబుల్ బండి పెట్టుకొని, టిఫిన్లు సెంటర్ పెట్టుకొని కష్టపడి చదివి పెద్దగా చేసి 27 ఏళ్ళు పిల్లోడు, చేతికి ఇంకా రాలేదు, ఉద్యోగం లేదు. ఈ మెడిసిన్ చదువుతున్న పిల్ల వాన్ని బుట్టలో వేసుకొని ఉదయం నుండి రాత్రి వరకు పిల్లంతో ఉంటుంది. తల్లి విధవరాలు, నోరెత్తితే తల్లిని కొట్టేస్తాడట. ఆ పిల్ల వచ్చి ఇంట్లో మకాన్ వేసేసింది. వివాహం లేదు, పెద్దల సంప్రదింపులు లేవు. ఇప్పుడు ఏంటంటే మేము మేజర్స్ అంటారంట. చూడండి ఎటు పోతుంది కుటుంబాలు. ఈ తల్లి ఏం కావాలి? గుండె బలిగిపోతుంది. ఆమె సంపాదించింది అంత ఎత్తుకొని వెళ్తున్నాడు. ఎందుకంటే ఈ పిల్లతో సరసాలు ఆడడానికి, కాలయాపన చేయడానికి. బిల్లు కట్టాలి కదా, హోటల్లో అటు ఇటు తిరుగుతే. చూడండి ఆ తల్లి ఎంత గుండె పగిలి ఏడుస్తుంది. ఆ తల్లికి యేసుప్రభు ఎవరో తెలియదు.
జూమ్లో ఒక క్రైస్తవ సహోదరి తీసుకొచ్చి పరిచయం చేసింది. చూడు ఎంత బాధ. నిన్న పేపర్లో చూస్తే 9 ఏళ్ళ పాప టీవీ ఎక్కువ చూడొద్దు, సెల్ ఫోన్ ఎక్కువ చూడొద్దు అంటే పోయి ఊరేసుకొని చచ్చిపోయిందట. ఏంటిది వింటుంటే మీకు చలనం కలగడం లేదా? ఎంత బాధ అనిపిస్తుంది. పెంచి పెద్ద చేసిన ఇంకొక విధవరాలు వచ్చి ఇక్కడ ఏడ్చింది. భర్త లేకుండా పెంచినాను మా పిల్లను, బీఎస్సీ నర్సింగ్ చేసినాను. ఒక చదువు లేనోడు, సంస్కారం లేని ఒక రౌడీ షీటర్తో లేచి వెళ్ళిపోయిందమ్మా. ఎంత బాధ ఉంటుంది ఆ తల్లికి. అందుకే కదా దేవుని సేవకులు దేవుని ప్రేరణతో చెప్పే మాటలు దేవుని మాటలే కదా. గొయ్యిలో పడ్డాక లవ్వు అందరు మొత్తుకుంటారండి. పడకముందు జాగ్రత్త పడాలి. దేవుని స్తోత్రం. యేసుప్రభు అన్న మాట మత్తయి సువార్త 26:41, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు, పడిన తర్వాత కాదు. ఏమనుంది అక్కడ? పడకముందే అలర్ట్ కావాలి. నా పిల్లలు ఏమవుతారు ప్రభువా? పిల్లలు ఎదుగుతున్నారు తండ్రి. ఆడపిల్లల విషయం జాగ్రత్తగా ఉండండి. ఏం కాదండి, మాకు అందరూ ఆడపిల్లలే. వాళ్ళ గురించి నువ్వు కళ్ళు 2 తెరుచుకోవాలి. చాలా అలర్ట్ ఉండాలి. వాళ్ళు కొంప ముంచేదాకా తెలియదు నీకు. అప్పటి వరకు అన్నీ బాగుందంట. అమ్మో దేవా నీకు స్తోత్రం, నాకు అందరూ ఆడపిల్లలే పుట్టినారు. నువ్వే ఎక్కువ జాగ్రత్త ఉండాలి. ఆడపిల్లలను పెంచే పద్ధతిలో పెంచుకుంటే భయంకరమైన చెడ్డ పేరు కుటుంబాన్ని తీస్తారు. అప్పుడు నువ్వు తల నిటారుగా నిలబడదు, నీది తల దించుకొని నడవాల్సి వస్తుంది. ఎంత కేర్ఫుల్ ఉండాలి, ఎంత కేర్ఫుల్ ఉండాలి. చిన్న బిడ్డలు చక్కగా బాలుడు నడవలసిన త్రోవను వాడిని నడుపు, వాడు పెద్దవాడు అయినప్పుడు దాన్ని తొలగిపోడంట. దేవుని వాక్యం ఎంత పుటమయబడిన దేవుని వాక్యం. నిజంగా తల్లిని దూషించడం, తండ్రిని కొట్టడం, తల్లిదండ్రులను గౌరవించాలని వాక్యం చెప్తే ఎక్కడ నేర్పించినావు? నువ్వు నేర్పించినావు నీ బిడ్డలకు వాక్యం. ఆనర్ యువర్ పేరెంట్స్. వాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళని గౌరవంగా చూసుకోవాలని వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో ద వర్డ్. తండ్రిని చంపుతున్నారు, తల్లిని చంపుతున్నారు. అది వార్తల్లో మీరు చూస్తున్నారు. నేను చెప్పేది ఏం కొత్త కాదు. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ న్యూ. దే ఆర్ కిల్లింగ్ ద పేరెంట్స్. డబ్బు కూడబెడితే అయిపోతుంది అనుకుంటున్నావా? నువ్వెంత కూడబెడితే అంత ముప్పు ఉన్నది నీకు. ప్రార్థన లేకుంటే నువ్వు కూడబెట్టిందంత క్షణంలో మటుమాయం చేస్తారు నీ పిల్లలు. ఆవిరైపోతుంది నీ కష్టార్జితం. అయ్యో వీని కొరకే కదా నేను కష్టపడ్డది. నువ్వు కష్టపడ్డావు కానీ ప్రార్థన చేయలేదు, నువ్వు దేవుని సహాయం కోరలేదు, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నావు. దేవుడు లేకుండా నా కుటుంబం ఉన్నతమైన స్థాయికి వస్తుందని నువ్వు అనుకున్నావు. నీ ఆశలన్నీ ఏమైనాయి? అడి ఆశలైంది. కట్టుకున్న ఇల్లు నుండి నిన్ను గెంటేస్తారు. జాగ్రత్త, దేవుని మాట. నువ్వు కష్టపడి కట్టుకున్న ఇంటి నుండి నిన్ను గెంటేస్తారు. రేపు రోడ్లో పడతావు. ఇఫ్ యు ఆర్ నాట్ అలర్ట్ నౌ. అవును, ముసలితనం గురించి ఆలోచించు. వై డోంట్ యూ థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ మేడ్ యువర్ చిల్డ్రన్ గ్రో ప్రాపర్లీ? ఒక డిసిప్లిన్ లేదు, ఒక సిస్టమ్ లేదు, ఏం లేకుంటే ఏమవుతారు వీళ్ళు? నువ్వు సంపాదించిందంతా బలవంతంగా సిగ్నేచర్ చేయించి తీసేసుకుంటారు అంతా. ముసలి ప్రాయం నుండి మొదలు పెడతారు వాళ్ళ వాయింపు. ఎప్పుడు ఇస్తారు మాకు ప్రాపర్టీ? ఎప్పుడు డివైడ్ చేస్తారు? డివైడ్ చేస్తావు ప్రేమతోటి. తర్వాత నీకు అడ్రస్ ఉండదు, పత్తా ఉండదు. అప్పుడే డివైడ్ చేసే అవసరం లేదు. మీరున్నంత వరకు ఉండని ప్రాపర్టీ మీ మీద. అప్పుడే మీకు నీళ్ళన్నా దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది. అంతా నేను దగ్గర నుండి రాబట్టుకున్నాక నువ్వు చెల్లని రూపాయి అయిపోతావు. జాగ్రత్త. ఏ పని చేసినా ఆస్క్ గాడ్స్ కౌన్సిల్. ఆయన ఆలోచన కర్తయగు దేవుడు. చప్పట్లు గట్టి కొడదామా? నేను ఒక సంగతి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. స్టాప్ అన్నాడు పరిశుద్ధాత్మ. ఏం ఆలోచిస్తున్నావు? ఏం అంతగానో ఆలోచిస్తున్నావు? నేను ఆలోచన కర్తే అని దేవుడు అని నీకు తెలియదా? మోకరించు, ప్రార్థన చేయి. ఐ విల్ గివ్ యూ వండర్ఫుల్ కౌన్సిల్. నిజంగా నేను మంచి ఆలోచన దేవుడు ఇచ్చినాడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. నీకు ఎటు తోచని పరిస్థితి, ఏం చేయాలో తెలియదు. వెంటనే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన. అందుకే కదా 1216 ప్రేయర్ సెల్స్ ఓపెన్ అయిందండి. దేవుని స్తోత్రం. దేవుడు ఒక ఉద్దేశంతో కాకుంటే ఎందుకు ఈ కుటుంబాల్లో ప్రేయర్ సెల్స్ ఓపెన్ చేయడం? అంటే దేవుడు మన సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఆ ప్రార్థనా సెల్లో నువ్వు, తల్లి, తండ్రి, పిల్లలు కలిసి ప్రార్థన చేస్తే, పోనీ వాళ్ళు రావడం లేదంటే నువ్వన్నా ప్రార్థన చేయి. సూర్యుని ఆపినది ఎవరు? ఎవరండి సూర్యుడిని ఆపగలిగినాడు? యెహోషువ ఒక్కడా? ఆయనతో చాలామంది ఉండినారా? ఒక్కడే ఆగు. సూర్యుడు అంటే ఆగాడు. చంద్రుడా నువ్వు నిలువు, గిబియోలు అంటే నిలిచినాడు.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ రైటియస్ మ్యాన్స్ ప్రేయర్. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నీతిపరంగా ఉంటే నీ ప్రతి మాటకు శక్తి, పాటకు శక్తి, ప్రార్థనకు శక్తి. హల్లెలూయా. నువ్వు డీలా ఉండి నువ్వే సరిగ్గా లేవు. నువ్వేం ఉద్ధరిస్తావు నీ కుటుంబాన్ని? వాక్యం వెల్లడి అవుటతోడనే చీకటిలో ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇవ్వడం మన బాధ్యత. తల్లిగా, తండ్రిగా, పాస్టర్గా, కాపర్లకు కూడా చాలా శ్రద్ధ కావాలి. ఎందుకంటే యవనస్తులు దారి తప్పుతున్నారు. నీకు ఇచ్చిన పనే అదే, మేపడం, కాయడం. అంతకంటే మించిన పని ఏంటి? పుట్టి ప్రసంగం చేసి బయటపడితే ఎట్లా? యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద చర్చ్ అండ్ ద యూత్. అవును, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, వాళ్ళకి ఆదరణగా మాట్లాడాలి, వాళ్ళని ఆదుకోవాలి, సరైన మార్గం బోధించాలి. అది మా ధర్మం. మేము చేసే పని కరెక్ట్గా చేయాలి, మీరు చేసే పని కూడా మీరు కరెక్ట్ చేయాలి. మీరెవరండి చెప్పడానికి? ఇవి కూడా అనుభవించినాం మేము. మీరెవరండి చెప్పడానికి? మేమెవరమ్మా? మాకు అపాయింట్మెంట్ లెటర్ మీద నుండి వచ్చింది డైరెక్ట్గా. మేము చెప్తాం, మేము విని బాగుపడు అంతే. మాకేం మోమాటం లేదు. నువ్వు పెద్ద ఆస్తికర్తమైనా, నువ్వు పెద్ద బెన్స్ కార్లో ఇక్కడ వచ్చినా అది మేము లెక్కలో తీసుకోం. చెప్పే మాట చెప్తాను నేనైతే, గొంతులో ఊపిరినంత వరకు దేవుడు చెప్పమన్న మాట చెప్తాను. మీకు ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం? ఖచ్చితంగా మాట్లాడాలమ్మా అని ఎంతమంది అంటారు? చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. నీకేదో రోగం వచ్చింది, డాక్టర్ దగ్గర పోయినావు. డాక్టర్ అనుకుంటాడు ఎందుకు పాపం నొప్పి కదిలియాల. ఒక గడ్డ వచ్చింది, ఆ గడ్డ కొరకు ఒక సూది ఇవ్వాలి, ఎందుకు పాపం నొప్పి? ఇలాగ నూనుప్పుగా మందు రాసి పంపిస్తాడా? అంటాడు యూ నీడ్ ఎన్ ఆపరేషన్. ఏమంటాడు? యూ నీడ్ ఎ సర్జరీ. అది మెత్తని మాటలతో కాదు. అది నేను 33 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు వాడుకుంటే గంట గొడ్డల్లాగా వాడుకో, నువ్వు యుద్ధాయుధంలాగా వాడుకో, గంట గొడ్డలిలాగా వాడుకో, మెరుగు పెట్టిన అంబులాగా వాడుకో, వాడిగల ఖడ్గంలా వాడుకో. ఉట్టుట్టి సేవకులు ఎంతోమంది ఉన్నారండి. భుజం మీద సంచి చేసుకొని బైబిల్ చేతి పట్టుకొని కానుకలు కలెక్ట్ చేసేవాళ్ళు నెత్తి మీద ఉన్న బూరు కంటే ఎక్కువ మంది ఉన్నారు. వీ వాంట్ పీపుల్ హూ కెన్ స్టాండ్ ఫర్ ద రైట్. అంటే దేవుని ప్రజల్లో మార్పు కలిగించే వ్యక్తులు మనకు కావాలి, సేవకులుగా, నాయకులుగా, కాపర్లు. కాబట్టి చెప్తున్నాను, వినండి. దేవుడు మీ ప్రార్థనలు వింటాడు, మీ శ్రమను చూస్తున్నాడు, మీ ప్రయాసాన్ని చూస్తున్నాడు. మీకు మంచి ఉద్దేశం ఉంది, అది అమల్లోకి తీసుకొని రావడం లేకపోతున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ నౌ. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పేరెంట్స్? టుడే ఈజ్ ఫ్యామిలీ సండే. ఇది కుటుంబ ఆరాధన. ఆదివారం మొదటి ఆరాధన, నెలలో మొదటిది కుటుంబం కొరకు కదా. మీకు చేత కావడం లేదు. ఏం చేయాలమ్మా? ఒక తల్లి అంటుంది, ఇంతకంటే నేను ఏం చేయాలమ్మా, ఇంతకంటే ఏం చేయాలి? తండ్రి అంటున్నాడు, నేను ఇంకా ఏం చేయాలమ్మా, ఇంతకంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలో అదే చెప్తా ఉన్నాం మేము. చేయాల్సింది చేసే విధానంలో, చేసే సమయంలో చేయకుంటే అది నిష్ఫలమే. మొక్కలో వంచకుంటే చెట్టై వంగుతుందా? చెప్పండి, మీరే చెప్పండి. నేను చెప్పేది సత్యమా అబద్ధమా? నువ్వు మొక్కలో వంచలేదు, మొక్కలో వేసినావు అన్ని డ్రెస్సులు. నీ బిడ్డకు తొడలు కనబడేది, వీపు కనబడేది, స్టైల్గా. వేరే పిల్లల్లాగా ఉండాలి నా పిల్లలు. వాళ్ళకేమో పెద్ద స్థాయి, నీదేమో చిన్న స్థాయి. వాళ్ళలాగా ఉండాలి. డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అన్నమాట. తల్లులకే బుద్ధి లేకుంటే ఏం చేద్దామండి మనం? పిల్లలు అన్న తర్వాత నీకు ఇంకేం లోకాశాలు నీకు? నాకు అర్థం కాదు. భర్త పిల్లలను చక్కగా చూసుకోవాలి కదా. ఒళ్ళంతా కనబడే రీతిగా శరీర వస్త్రధారణ అది తగ్గుతుందా? ఇలాగూ నీవు ముందుకు వెళ్తే ఎన్ని బాధలు అనుభవిస్తావు? ప్రేమతోనే కదా మేము హెచ్చరించేది. కుటుంబాలు గట్టి పట్టుకోండి అని చెప్పేది ఎందుకు? నేను కాలేజ్ డేస్లో మరి బస్సులో వెళ్ళేటప్పుడు, బ్యాంక్లో వెళ్ళేటప్పుడు కూడా కండక్టర్ ఎప్పుడు చెప్పేది అన్నమాట, అందరు నిలబడే ప్యాసింజర్స్, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ ద హోల్డర్. హోల్డర్ పట్టుకోండి, హోల్డర్ పట్టుకోండి. ఎందుకంటారండి హోల్డర్ పట్టుకోమని? సడన్ బ్రేక్ వేసినప్పుడు మూతి పళ్ళు రాలుతాయి, అందుకే ముందుకు పడతారు. ఆ బ్రేక్ మీద పడితే, ఇనుప రాడ్ మీద పడితే ఉన్న పండ్లన్నీ ఏమవుతాయి? ఊడిపోతాయి. ఇంకా తలకు గాయాలు జరుగుతాయి, ప్రాణాపాయం వస్తుంది. చాలామంది అలా పడి ప్రాణాలు పోతాయి. హోల్డ్ ఆన్ అంటారు. ఆ హోల్డర్ పట్టుకోవాలి, బ్యాలెన్స్లో ఉండాలి అని ఎందుకంటారు? అంతేనండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ.
హోల్డ్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హోల్డ్ ఆన్ టు ద ప్రేయర్ లైఫ్. వస్తలేదు హల్లెలూయా. చేస్తే కదా వచ్చేది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు ఏం చేస్తుందంట, మాట్లాడు. హోల్డ్ ఆన్ టు ద హోలీ లైఫ్. హోల్డ్ ఆన్ టు ద ఫెలోషిప్. హోల్డ్ ఆన్ టు ద హౌస్ ఆఫ్ వర్షిప్. హోల్డ్ ఆన్ టు ద థింగ్స్ ఆఫ్ గాడ్. హోల్డ్ ఆన్ టు సీకింగ్ ద థింగ్స్ అబౌవ్. అందరూ హల్లెలూయా. మీరు అందరూ ఇంగ్లీష్ వాళ్ళేనా? అన్నీ అర్థమైందా? దేవుని స్తోత్రం. దేవుని మాట వినుట చాలా శ్రేష్టం. బలులు అర్పించట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది కొండ మీది ప్రసంగం. ఈరోజు ఫ్యామిలీ సండే కాబట్టి ఇది తప్పకుండా మీకు గుర్తు చేయాలి. ఇక్కడ ఒక మాట అంటాడు ప్రభు. 24 నుండి చదువుతున్నాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండు. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి. ఓ బుద్ధిమంతుడు ఉన్నాడు, బుద్ధి లేనోడు ఉన్నాడు. మరి ఈ బుద్ధిమంతుడు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. యేసు ప్రభు కొండ మీద ఉన్న ప్రసంగము 5, 6, 7 మత్తయి సువార్తలో ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్రిస్టియన్ లైఫ్. నెలకు ఒక్కసారన్నా ఇది తిరిగేయాలి మీరు. మత్తయి 5, మత్తయి 6, మత్తయి 7. నీ జీవిత విధానాన్ని మారిపోతుంది, మార్చేస్తాడు దేవుడు. ఈయన మాటలు విని దాన్ని చొప్పున చేయి ప్రతివాడు కొందరు కాదు, అందరూ దేవుని మాట విన్నవారు అందరూ ఎవరితో పోల్చినాడు? బుద్ధిమంతునితో పోల్చినాడు. ఎక్కడ ఇల్లు కట్టుకున్నాడు? బండ మీద తన ఇల్లు కట్టుకొని ఉన్న బుద్ధిమంతుని పోలి ఉండు. మరి ఇల్లు మంచి కట్టుకున్నాడు, స్ట్రాంగ్ ఫౌండేషన్. బండ మీద వేసినాడు పునాది. మనకు బండ ఎవరు? క్రీస్తే. వాక్యమే మన బండ. క్రీస్తుకు మరో పేరు వాక్యం. అయితే వాన కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. గట్టిగా చెప్పండి, పడలేదని 3 సార్లు చెప్పండి. అది పడలేదంట. గట్టి కొట్టిందంట. గాలి, వాన, వరద, తుఫాను గట్టి కొట్టింది, అది పడలేదు. అది కట్టింది ఎవరు? వాక్యంలో ఉన్నాడు చెప్పండి. బుద్ధిమంతుడు ఎక్కడ వేసినాడు పునాది? బండ మీద వేసినాడు. బండ అంటే ఏంటి? క్రీస్తు అంటే ఏంటి? ఈ నా మాటలు విని అంటే దేవుని వాక్యం విన్న వాళ్ళందరూ పునాది బండ మీద ఉంటుంది. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక లేమి వస్తుంది, రోగాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, మరణాలు సంభవించవచ్చు, విరోధులు రావచ్చు, శత్రువులు నిన్ను అడగొట్టవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ ఏమొచ్చిందంట? వాన కురిసిందంట, వరదలు వచ్చిందంట, గాలి విసిరింది, తుఫాను కొట్టింది, అన్నీ కొట్టినాయి. కానీ ఆ ఇల్లు, ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక. అది అండర్లైన్ చేసుకోవాలా. దాని పునాది బండ మీద వేయబడెను గనుక ఆ ఇల్లు పడలేదు. ఇంకొకడు కూడా కట్టినాడంట ఇల్లు. వాడు ఎలాంటి వాడు? బుద్ధి లేనివాడు. అంటే ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఒకడు బుద్ధిమంతుడు, మరొకడు బుద్ధి లేనివాడు. బుద్ధి లేనివాడు కూడా కష్టపడ్డాడు. బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు ఇద్దరు కష్టపడినారు. ఇద్దరు కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసినారు. సేమ్ టైప్ ఆఫ్ బిల్డింగ్. కొన్ని ప్రదేశాలు పోతే మీరు ఒకటే టైప్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటుంది, 100, 200 సేమ్ మోడ్లో ఉంటుంది కదా. అలాగూ ఈ బుద్ధి లేనివాడు కూడా, బుద్ధిహీనుడు, వాడు కూడా ఇల్లు కట్టినాడు. అరే బుద్ధిమంతుడు మంచిగా ఇల్లు కట్టుకున్నాడు, నేను కూడా కట్టుకుంటా, నా కష్టార్జితం అంతా పెట్టుబడి చేస్తా. చాలామంది బుద్ధిహీనులు లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు. అది కరెక్ట్గా ఉందా? ఆ టైటిల్ డీడ్ సరిగ్గా ఉందా? దానికి ఇంకెవరన్నా హెయిర్షిప్ ఉందా? అదే ప్రాపర్టీ 4 సార్లు అమ్ముతున్నారా? ఏదన్నా మోసంలో నుంచి అదేం ఆలోచన ఉండదు. ఉన్న డబ్బులు కష్టపడిందంతా తీసుకుపోయి పెట్టుబడి చేసి కొనేస్తారు. మళ్ళీ తెలిస్తే అది 4 రిజిస్ట్రేషన్స్ అయిపోయింది, అది నీది కాదని తెలుస్తుంది. అంటే తెలివి లేదు చూడండి. ఒక కార్యం చేసేటప్పుడు ఎవరి చిత్తం వెతకాలా? దేవుని చిత్తం వెతకాలి. ఇది నేను అడుగు పెట్టాలన్నా వద్దా అని ఒక 21 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నేను ఇల్లు కొనుగోలు చేస్తున్నాను, అది నీ చిత్తమేనా ప్రభువా? నువ్వు ఒక గోపురం కట్టాలనుకున్నా కానీ నువ్వు కూర్చొని తగలబడి లెక్క పెట్టాలి, నీ వలన అవుతుందా లేదా అని.
చాలామంది బుద్ధిహీనులు ఇల్లు కొంటారు. ఇల్లు కొట్టిన తర్వాత దాంట్లో ఏదో లోపం వస్తుంది. కొందరు ఇల్లు కొంటారు, ఆ అప్పులు తీర్చలేకుండా ఆ ఇల్లు ఏం చేస్తారు? అమ్మేస్తారు. అసలు ఎందుకు కొన్నావు? ఎందుకు అమ్ముకున్నావు? అర్థం పర్థం లేని బ్రతుకులు. అర్థం లేదు పర్థం లేదండి. మిత్తిలు కట్టి చిట్టీలు ఎత్తి, వీళ్ళు సొంత తెలివి ఇదంతా, చిట్టీలు ఎత్తారట, మిత్తిలు కడతారట, ఇల్లు కొనుక్కుంటారట. కొన్నాక అది కట్టలేక ఏం చేస్తారు? అప్పులోడు వస్తాడు కదా రోజు, ఇక సహించలేక బాధ తట్టుకోలేకుండా అమ్మేస్తారు. అలాగుంటుందా లైఫ్? నువ్వు ఏదైనా పని చేయడం బుద్ధిమంతుడు అయితే తగులబడి లెక్క పెట్టాలని ఉంది వాక్యం. మీకు చూపెడతాను ఆ రెఫరెన్స్. లూకా సువార్త 14:28 చూడండి. లూక్ 14:28. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి ఏమనుందాడు? తాగులబడి మొదట లెక్క చూసుకున్నాడా? ప్లానింగ్ అన్నమాట. గోపురం కట్టాలన్నది ఉద్దేశం బాగుంది, కుటుంబం కట్టుకోవాలన్నది చాలా బాగుంది ఉద్దేశం. అది కట్టి ముగించడానికి ఉన్న స్తోమత్తు శక్తి నీకుందా? నువ్వు కూర్చొని లెక్క పెట్టాలంట. నీ శక్తి ఎంత? నీకు ఇంకా ఎంత శక్తి కావాలి? నీ భక్తి ఎంత? నీకు ఇంకెంత భక్తి కావాలి దేవుడు ఇచ్చిన పనిని ముగించడానికి? తాగులబడి లెక్క పెట్టుకోవాలంట. లేకుంటే సగం కట్టి వదిలేస్తాడు, దయ్యాల కొంపగా మారిపోతుంది. చాలా ఇళ్ళు మీరు చూస్తారు కదా, సగం గట్టి వదిలేస్తుంది, కుక్కలకు నక్కలకు గుహ అయిపోతుంది, పాములు దాంట్లో ప్రవేశిస్తుంది, అంత చీకటి శక్తులు ఉంటాయి దాంట్లో, నిర్జనంగా ఉంటుంది, సగం గట్టి వదిలేస్తారు. ఇలా ఉండకూడదు నీ ఆత్మీయ జీవితం. నీ ఆత్మీయ జీవితం కూడా ఇలా ఉంటే ఎంత భయంకరం అది. దేవునికి ఏమాత్రం ఘనత లేదు. కట్టి మోగించు, తగలబడి లెక్కబెట్టు, ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు విమర్శించుకో. ఇతరులను వేలు పెట్టి తిరస్కరించే అవసరం లేదు. కూర్చొని తగలబడి నువ్వెలాగున్నావు, నీ కుటుంబం ఎలాగుంది, ఆ నొప్పి, ఆ గుండెలో బాధ నీకు ఉండాలి, ఆ ప్రార్థన నీకు ఉండాలి. కడుపు నిండా తినకొని నేను ఎందుకే చెప్తున్నాను, హెచ్చరింపు ఇప్పుడు కొన్ని సంవత్సరాలను చెప్తున్నాను నేను. డోంట్ ఈట్ స్టమక్ ఫుల్. నీకు బాధ మిగిలి ఉండాలని. అయ్యో నా పిల్లలు, అయ్యో నా కుటుంబం, అయ్యో నా మనుమలు, అయ్యో నా మనవరాళ్ళు, అయ్యో నా భర్త, అయ్యో నా పిల్లలు, నేను పరలోకంలోని వీళ్ళందరూ నరకంలో మాడి చేస్తుంటే నేను చూడాలి నా ప్రభువా. వాళ్ళ రక్షణ ఎలాగూ అనే చింత లేదా? నువ్వు ఉంటావేమో పరలోకంలో, అబ్రహాం ఒడిలో కూర్చుంటావేమో, కానీ చూసేదంతా నీ సొంత వారు, నీ పిల్లలు, మరి నీతో కాపురం చేసిన వాళ్ళు నరకంలో అలమటిస్తుంటే. నరకం అంటాం ఆరని, అగ్ని, చావని, పురుగు, ఏడుపు, ఇంకేముంది, పళ్ళు కొరకడం. మరి పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానము నన్ను చాలా సంతోషపరుస్తుంది ఏంటంటే, దేవుడు ఒక ఇంటికి ఒక్కరికి ఇచ్చి మరి ఒకరికి ఇవ్వకుండా ఉండడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంజలిని ఎన్నుకున్నాడు దేవుడు. అంజలి ద్వారా వాళ్ళ కమ్యూనిటీ అంతా మారిపోతుందండి. దేవుని మాట. నేనైతే ప్రార్థన చేస్తున్నాను అంజలి కొరకు. ఆ కమ్యూనిటీ అంతా మారిపోవాలి. ఆమెలో ఉన్న అగ్ని అంటుకోవాలి. అంటుకునే అగ్ని నిజమైన అగ్ని. పేపర్లో ఉన్న అగ్ని అంటుకుంటుందా? నాటక్ బూటకున్న అగ్ని అస్సలు అంటుకోదు. అది పేపర్లో ఉంది, చూసి మురుస్తావేమో, కానీ నిజమైన అగ్ని నీలో మండితే తప్పకుండా నీ ఇంటి వారికి అందరికీ అంటుకొని తీరాల్సిందే. బికాస్ ద క్వాలిటీ ఆఫ్ ఫైర్ ఈజ్ స్ప్రెడింగ్. ఫైర్ ఆల్వేస్ స్ప్రెడ్స్. ఒక్క దగ్గర అగ్ని మొదలైందంటే భయపడతారు, ఎందుకంటే అది అంతటా ఏమవుతుంది, వ్యాపించిపోతుంది. జక్కయ్య చూస్తున్నాడు, జక్కయ్యను మేడి చెట్టు మీద తొంగి తొంగి చూస్తున్నాడు. యేసు ప్రభు ఆయన హృదయాన్ని పరిశీలించినాడు. మనుషుడు దృష్టికి వాడు పొట్టివాడు, వాడు గట్టివాడు, వాడు సుంకపు గుత్తదారి, మోసగాడు, పాపి, భ్రష్టుడు. కానీ యేసు ప్రభు ఆయన హృదయంలో ఉన్న వాంఛ చూసినాడు. నీ గుండెలో నా గుండెలో మండే ఆశ చూస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. పేరు పెట్టి పిలిచినాడు. అరే ఇంత జనసమూహంలో ఆ పొట్టివాని పేరు ఎలాగ తెలిసి యేసయ్యకు అనుకున్నాను నేను. జకయ్య త్వరగా రా, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది. అరే అతనికి చూడాలని యేసు ఇన్ని అద్భుతాలు చేసినాడు, చచ్చిన లాజరుని లేపినాడు, అబ్బబ్బబ్బా తుఫాన్ ఆపేసినాడు, చాలా గొప్ప వ్యక్తి, ఒక్కసారి చూస్తే బాగుండు అనుకున్నాడు. ఆ చిన్న ఆశను దేవుడు ఎంత ఆశీర్వదించినాడండి. అందుకే అంటారు ఆశీర్వాదానికి మూల పదం ఆశ. ఆశ లేకుంటే ఆశీర్వాదం లేదు. ద రూట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ యువర్ డిజైర్. నో డిజైర్ నో బ్లెస్సింగ్. అయితే ఆశ చూసి యేసయ్య నేను ఇంటికి వస్తా అంటే ఎంత పెద్ద మాట అండి. ఇప్పుడు నేనే దేవుని సేవకురాళ్ళు మీరు కలిసి నేను మీ ఇంటికి వస్తున్నానంటే
మీకు సంతోషమా దుఃఖమా? అబ్బా చప్పట్లు వచ్చేస్తున్నాయి కదా. మీ అందరి ఇళ్ళకి రావాలంటే నా మిగిలిన శేష జీవితము సరిపోదు, ఇండ్లు విజిటింగే ఉంటుంది. మరి దేవుని సేవ ఎలా చేయాలి? కానీ యేసయ్య ఏం చేసినాడంటే అంతగా పరిచర్య చేసిన జక్కయ్య ఇంటికి వెళ్ళినాడు. మానవులు రాలేరు, మాటిస్తారు రారు, బిజీ అంటారు. యేసయ్య ఎప్పుడు అనలేదు బిజీ అని. యేసయ్య వెళ్ళినాడు అంతే. ఆ ఇంటికి వెళ్ళినాడు, ఒక మంచి మాట అన్నాడు, అది నాకు చాలా ఇష్టం. జక్కయ్య, నేను మీ ఇంటికి వచ్చాను కాబట్టి నీకు రక్షణ కలిగి ఉందన్నాడా? నేడు, చెప్పండి నాతో, నేడు నీ ఇంటికి రక్షణ కలిగి ఉన్నది. అంటే దేవుడు ఏం కోరుతున్నాడంటే నువ్వు మాత్రం కాదు, నీ ఇంటికి రక్షణ కలగాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంటికి రక్షణ, అదే దేవుని యొక్క ప్రేమ చిహ్నం. నీకు మాత్రం కాదు రక్షణ, నిన్ను నేను మార్చేసి వెళ్ళిపోతానని కాదు. ఆడు దొంగ, దోచుకునేవాడు, లంచగొండి, సుంకపు గుత్తదారి కదా, ప్రజలను పీడించి డబ్బులు తీసుకునేవాడు, డబ్బులు కూడగొట్టుకున్నాడంట. కానీ మారిపోయినాడు. యేసయ్య ఆ ఒక్క మాటతో మొత్తం సీన్ మారిపోయిందండి. దేవునికి స్తోత్రం. మరి మన సీను, మనందరి సీను, కుటుంబ సీన్స్ అన్నీ మార్చడానికి దేవునికి శక్తి లేదంటారా మీరు? ఉన్నదా లేదా? గట్టిగా చెప్పండి. సాతాను ఓడిపోవాలి, చెప్పండి గట్టిగా. ఉన్నది. నీ ఇంటికి రక్షణ వచ్చింది అనగానే మొత్తానికి మారిపోయాను సీన్. నేను ఎవరెవరి దగ్గర మోసం చేసి తీసుకున్న డబ్బు నేను 4 రెట్లు చెల్లించేస్తాను. భార్య, పిల్లలు, కుటుంబం అంతా మారుమనసు పొంది రక్షణ పొందారు. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎప్పుడు మరి నిస్సహాయ స్థితిలో నిరాశ పొందొద్దు. నెవర్ లూజ్ యువర్ హోప్ ఆర్ ట్రస్ట్ ఇన్ గాడ్. నువ్వు ఎప్పుడు నీ నమ్మకాన్ని వదులుకోవద్దు యేసుప్రభు. నీ కుటుంబం గురించి అయినా, నీ పనుల గురించి అయినా. హీఈస్ ట్రస్ట్ వర్తి. ఆయన సెలవిచ్చినాడు, నేను నీకు సహాయం చేస్తాను, భయపడొద్దని కదా. చెరసాల నాయకుని కుటుంబానికి రక్షణ వచ్చిందా లేదా? వచ్చింది. మేమేం చేయాలి అయ్యలారా? మేము రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ అని ఉంది అక్కడ 16 అపోస్తల కార్యం 16:31. నీవు మాత్రం కాదు, నీవును నీ ఇంటి వారందరూ రక్షణ. కొర్నేలికి ఒక్కనికే రక్షణ ఇచ్చినాడా? కుటుంబం అంతటికి రక్షణ. నోవహు ఒక్కడే రక్షణ ఓడలో ప్రవేశించినాడా? 3 కుమారులు, 3 కోడళ్ళు, భార్య, కుటుంబం అంతా రక్షణ. కుటుంబం అంతా రక్షణ వచ్చింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. గాడ్ కన్సిడర్స్ ద ఫ్యామిలీ. కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ. కుటుంబాన్ని నువ్వు పాదాల దగ్గర సహాయం కోరితే ఎప్పుడు నేను కాదన్నాడు. హీ లవ్స్ ఇట్. హీ లవ్స్ యూ బికాజ్ యూ లవ్ యువర్ ఫ్యామిలీ. హీ లవ్స్ యూ బికాజ్ యు ఆర్ నాట్ సెల్ఫిష్. యూ వాంట్ ది ఎంటైర్ హౌస్ హోల్డ్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యెహోషువ భక్తుడు అంటాడు కదా, నేను ఒక్కనే నిన్ను సేవిస్తాను అన్నాడా? నేను నా ఇంటి వారందరూ మేము యెహోవాను సేవించడం. ఎంత పెద్ద మాట అది. కాబట్టి ఇంటి వారందరికీ సేవ ఉన్నది, రక్షణ ఉన్నది, దైవ సంకల్పము ఉన్నది. నెవర్ లూజ్ హోప్. చివరి గొంతుదా ఊపిరినంత వరకు ప్రార్థన చేయి. కొన్నిసార్లు నీ యొక్క మరి కాలంలో నువ్వు చూడలేని కార్యాలు నీ మరణమైన తర్వాత యథార్థవంతుని సంతానము అని తదనంతరము ఆశీర్వదింపబడినట్ట. అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తాను ఆకాశ నక్షత్రాల్లాగా, ఇసుక రేణువులంటే చూసినాడు అబ్రహాన్ని. అబ్రహాం చూసింది ఎల్లో ఒక ఇస్సాకునే. కానీ నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు. అబ్రహాము కాలం అయిన తర్వాత ఇసుక రేణువులో లేని సంతానాన్ని ఆశీర్వదించాడు, ఆకాశ నక్షత్రాలను ఆశీర్వదించినాడు. ఈరోజు మనమంతా అబ్రహాముని ఏమని పిలుస్తాము? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. దేవుడు మాట సెలవిచ్చి దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. డోంట్ లూజ్ హోప్ ఆన్ గాడ్. డోంట్ లూజ్ హోప్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఒక చిన్న సలహా ఇచ్చి నేను ముగిస్తాను. అదేంటంటే మీరు చాలా మట్టుకు కుటుంబాలు అటు ఇటు కలుసుకుంటారు. స్త్రీలు కూడా ఆ ఇంటికి ఈ ఇంటికి పని అయిన తర్వాత ఎట్లున్నావు, బాగున్నావు, ఏం వండినావు, ఏం చేసినావు, ఈ బట్ట ఎక్కడ కొన్నావు, ఆ చీర ఎక్కడ కొన్నావు, ఇంత ఈ చెత్త మాటలు పడేసి రండి మనం ఇద్దరం ఈ టైంకు నేను వస్తాం, మనం ముగ్గురం కలిసి ప్రార్థన చేద్దామంటే ఎంత బాగుంటుందండి. 3 పేటల త్రాడు ఎప్పుడు తెగదంట. ప్రసంగి 4:12 ఉంది. 3 పేటల త్రాడు, నువ్వు నీ స్నేహితురాలు దేవుడు. 3 పేటల త్రాడే తెగదంట. 30 పేటల త్రాడు తెగుతుందా? సాధారణ ఏమన్నా ఆటలు ఆడడానికి వస్తాడా?
పిచ్చి మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లకు మీకు కాలయాపన చేయకుండా మీరు అలాగ ఒకరిని దర్శించండి. రండి, మనం ప్రార్థన చేద్దాం. నా పిల్లలు బాగలేరు, నీ పిల్లలు బాగలేరు, మా ఆయన బాగలేడు, మీ ఆయన కూడా బాగలేడు, మనం అందరం కలిసి ప్రార్థన చేస్తే అట్టి ప్రార్థనకు ఫలం ఉంటుందా లేదా? తప్పకుండా ఉంటుంది. ఏ ప్రార్థన నిష్ఫలం కాదు. ప్రార్థనే అన్ని జ్ఞానాలకు మించిన జ్ఞానం. ద గ్రేటెస్ట్ విజ్డమ్ ఈజ్ టు హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ గాడ్. హల్లెలూయా. నీకు దేవునితో ఉన్న కనెక్షనే కదా ప్రార్థన. నాకు ఎంపీ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, ఆడ సీఎంది పిఏ తెలుసు. నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మరి దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే నీకు ఇంకేం కొదువా, ఇంకేం కొదువా. అందరు లేచిలోండి, ప్రార్థన చేసి ముగిస్తాను. సింహ పిల్లలు లేమి గొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమి గొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమి గొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమి గొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. పచ్చిక గల చోట్లను నన్ను నడిపించును, పచ్చిక గల చోట్లను నన్ను నడిపించును. జలము యొద్ద నన్ను తోడుకొని దాహము తీర్చును. జలము యొద్ద నన్ను తోడుకొని దాహము తీర్చును. సింహ పిల్లలు లేమి గొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమి గొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. పగవారి ఎదుటాను విందును ఏర్పరచున్, పగవారి ఎదుటాను విందును ఏర్పరచున్. నూనెతో నా తలను అభిషేకించును, నూనెతో నా తలను అభిషేకించును. సింహ పిల్లలు లేమి గొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమి గొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమి గొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమి గొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. ఆత్మలు బలపరచున్, నన్ను స్థిరపరచున్. ఆత్మలు బలపరచున్, నన్ను స్థిరపరచున్. జీవించు కాలమంతా ప్రభు కృప వెంబడించును. హల్లెలూయా. జీవించు కాలమంతా ప్రభు కృప వెంబడించును. సింహ పిల్లలు
లేమిగోనోను. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగోనోను. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగోనోను. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగోనోను. ప్రభునాశ్రయించు కొదువలేదు. హల్లెలూయా. ఈ పాట అర్థమైందా మీకు? ఏమర్థమైంది? ఎవరు సపోర్ట్ చేస్తలేరు? సింహము అడవికి రాజు. దానికి ఏమైనా కొదువు ఉంటుందా? అది నడక చూసినారు ఎట్లుంటుందని. దాని మరి ఏమంటారు, దాని బొబ్బరింపు గంభీరంగా ఉంటుంది. అది దేనికి భయపడదు. ఎవరికి భయపడని వెనుదిరుగని సింహం అని వాక్యంలో. అట్టి సింహం పిల్లలకి ఏమైనా కొదువు ఉంటుందా? ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. ఎందుకంటే సింహంకి ఎంత, ఇట్ ఈస్ అ మైటీ యానిమల్ ఇన్ ద ఎంటైర్ ఫారెస్ట్, ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. అడవికి రాజు. ఒక్క బొబ్బరింపుకు కుందేళ్ళు, లేడి పిల్లలు అన్నీ వచ్చి దాని ముందు పడతాంట భయంతో. అది అసలు వేటాడిన పని లేదంట. ఒక్కటే బొబ్బరింపుకు గుహలో నుండి బయటకు వచ్చి ఒక్క బొబ్బరింపుకు ఆ చిన్నవన్నీ వచ్చి ముందు పడుతుంది. అది పిల్లలకు ఇవ్వడానికి మోస్తూ సరిపోయి మిగిలిపోతుంది అక్కడ. కానీ అట్టి సింహం కూడా కొన్నిసార్లు ఏది దొరకకుండా అది తన పిల్లలు పస్తు పడాల్సిన అవసరత వస్తుందట, కొదువు ఉంటుందంట. కానీ ప్రభువును ఆశ్రయించే వారికి ఏ కొదువ లేదు. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సింహ పిల్లలైన లేమిగొని ఆకలిగొను. 34వ కీర్తన 10వ వచనం. కానీ ప్రభువును ఆశ్రయించిన వారికి ఏ కొదువ లేదు. నీ యందు భయభక్తుల వారికి ఏది కొదువ లేదని వాక్యం సెలవిస్తాం. ప్రార్థనా శక్తి ప్రతి కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. 1216 ప్రార్థనా సెల్స్ ఇంతవరకు తెరిచింది. మరి దాన్ని అలక్ష్యం చేయకుండా శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, బద్ధకస్తుడు దరిద్రుడు అవుతాడని వాక్యంలో ఉంది. ఆత్మలో ఆసక్తి కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి దేవుని పాదాల మీద పడడానికి ఉన్న తెలివి దయచేయండి ఆయన. చూడుము, లోకమును చీకటిగా అమ్ముతుందండి. భయంకరమైన వార్తలు, చెవులు గింగురమనే వార్తలు వింటున్నాం. నెత్తి పని చేయడం లేదు. ఒక్కొక్క వార్త వింటుంటే దుర్వార్తలు, ముఖ్యంగా పిల్లల గురించి. హత్యాకారులు అయిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, పాపానికి బానిసలైపోతున్నారు, తల్లిదండ్రులు కష్టార్జితం నీళ్ల పాలు చేస్తున్నారు, శాపగ్రస్తులు అయిపోతున్నారు, మరణం వారిని కబళిస్తుంది, తాగి వాహనాలు నడిపించి హఠాత్ మరణాలకు గురవుతున్నారు, కీడు వారిని వెంటాడుతుంది నాయన. కానీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంబడి వచ్చు. నీ కుటుంబాన్ని నేను దీవిస్తానన్నావు, నీ మధ్యలో నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానన్నావు, పుట్టిన వారిని దీవిస్తానన్నావు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. ఎన్ని వాగ్దానాలు సమకూర్చి అందుబాటులో పెట్టినావు నాయన. అయినా అలక్ష్యం చేయడం, దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి పిల్లల కొరకు రోధించడానికి ఉన్న ఆ విద్య వీరికి నేర్పమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఏ మాట, ఏ పొల్లైనను సున్నైనను గతించిపోదన్నావు తండ్రి. ఆకాశం భూమి గతించిపోతుంది, కానీ నా మాటల్లో పొల్లైనను సున్నైనను నెరవేరక మానదాన్ని సెలవిచ్చిన దేవా, నీ మాటలన్నీ పుటం వేయబడి ఆ వాగ్దానాలన్నీ మేము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి సమర్పించుకున్న హృదయంతో కన్నీళ్లతో నిన్ను వెతికినప్పుడు తప్పకుండా నీ మధ్యలో నేను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, నీ గుమ్మముల గడియలు బలపరుస్తాను, నీకు పుట్టిన వారిని నేను దీవిస్తానన్నావు, సరిహద్దుల్లో సమాధానం ఇస్తానన్నావు, మంచి గోధుమలతో తృప్తిపరుస్తానన్నావు ప్రభువా. ఈ వాగ్దానాలన్నీ మేము పొందుకోవాలని మా కుటుంబాలు చక్కగా కట్టబడిన కట్టడాల్లాగా ఉండాలి ప్రభు. అన్యజనులు చూసి దేవుని మహిమపరచాలి. అవును తండ్రి, నిన్ను ఘనపరిచే కుటుంబాలుగా, ఏర్పరచబడిన కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుమని, సాధారణ శక్తులను
నువ్వు ఇచ్చిన అధికారగల నామములో బంధిస్తున్నాను గొప్ప తండ్రి. వాని యుక్తులు కుయుక్తులని కాలిపోవునుగా. ఏ కుటుంబం మీద దాడి చేయకుండా మీరు సహాయం దయచేయండి. దేవుని బిడ్డలకు విజయం దయచేయమని ప్రార్థిస్తాం. హల్లెలూయా. గొప్ప దేవా, తల్లిదండ్రులకు ఉన్న టెన్షన్ తొలగించండి. ప్రార్థన వల్లనే కానీ ఇలాంటిది వదిలిపోవటం మరి దేని వల్ల సాధ్యం కాదన్నాం. అవును ప్రభు, ఉపవాసం ప్రార్థన వల్లనే కానీ ఇలాంటివి సాతాను క్రియలు వదిలిపోవటం అసాధ్యం. మార్క్ 9:29 ముందే చెప్పినావు తండ్రి. శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకోగలిగి ప్రార్థన చేయమన్నావు. మాకు మార్గం ఇచ్చినావు, అపాయంలో ఉపాయం ఇచ్చినావు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్కులు విన్న ప్రతి ఒక్కరిని మీరు నీ ఆత్మతో నింపి నడవలసిన మార్గం నేర్పుమని, పిల్లలను కాపాడమని, కుటుంబాలను సంరక్షించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనలందరినీ, మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.